హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో హమ్దర్ద్ వారి రూ అబ్జా చల్లని సేవ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. హమ్దర్ద్ వారి రూ అబ్జా చల్లని సేవ. ఇక విందామా? రూ అబ్జా చల్లని సేవ. వ్యాపారం బాగుంది, లాభాలు గాడిన పడితే, ఆ బాటన పడితే అందులో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వటం మామూలే. ఈ రూ అబ్జా సంస్థ హమ్దర్ద్ వారిది మరో అడుగు ముందుకేసి ఏటా తాము చేసే 1000 కోట్ల వ్యాపారంలో 85% లాభాలని సేవకే తిరిగి ఇస్తుంది. రూ అబ్జా పానీయాన్ని తయారు చేసే హమ్దర్ద్ సంస్థ గురించే ఈ ప్రస్తావన. రూ అబ్జా చల్లని సేవ. సరిగ్గా 119 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఒకటే ఉక్కపోత. ప్రజలంతా ఆ వేడికి అల్లాడిపోతున్నారు. ఏసీలు, కూల్ డ్రింకులు ఊహకు కూడా అందని రోజులవి. ఢిల్లీలోని ఓ ఇరుకు వీధిలో హమ్దర్ద్ పేరుతో చిన్న మందుల దుకాణం నడిపేవాడు హకీం హఫీజ్ అబ్దుల్ మాజీద్. యునానీ వైద్యంలో ఆరితేరినవాడు అతను. వడదెబ్బ, డీహైడ్రేషన్ల కారణంగా అనారోగ్యంతో తన దగ్గరకు వచ్చే వారికి ఎండ నుంచి తట్టుకునేలా ప్రజలకు కాస్త చలవ చేసే పానీయం ఏదైనా ఇచ్చి ఉపశమనం అందించాలనుకున్నాడు. గులాబీలు, కలువలు, మొగలి పూలు, గసగసాలు, పాలకూర, చందనం, ఎండు ద్రాక్ష, పుదీనా ఇటువంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో చూడగానే నోరూరించేలా ఎర్రని ఔషధ పానీయాన్ని తయారు చేసి అమ్మేవాడు. ఆ పానీయం రుచి, పరిమళంతో పాటు అదిచ్చే స్వాంత్వన గురించి కూడా ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి ఇంటి నుంచి సీసాలు లోటాలు పట్టుకొని జనం పెద్ద ఎత్తున రావటం మొదలుపెట్టారు. అవును మరి, మొదట్లో ఈ పానీయాన్ని ఇలా విడిగానే అమ్మేవారు. అంతవరకు ఆ పానీయానికి ఏ పేరు పెట్టని హకీం హఫీజ్ దానికొస్తున్న గిరాకీని చూసి రూ అబ్జా అంటే మనస్సుకు హాయినిచ్చే పానీయం అనే పేరు అన్నమాట దాన్ని పెట్టాడు. తన చిన్న దుకాణాన్నే ప్రొడక్షన్ హౌస్గా మార్చాడు. పానీయం తయారీతో ఆ వీధి పగలు రాత్రి గులాబీ పూల వాసనతో గుమగుమలాడిపోయేదట. ఆ తర్వాత కాలంలో అదే హమ్దర్ద్ రోడ్డుగా మారింది. పెళ్ళిళ్ళు, ప్రత్యేక సందర్భాల్లో రూ అబ్జా ప్రత్యేక పానీయంగా మారింది. రూ అబ్జా లేకపోతే ఎండాకాలానికి, రంజాన్ మాసానికి నిండుదనం లేదు అన్న పరిస్థితి వచ్చింది. చాలామంది పాలతో కలిపి ఆ పానీయాన్ని తాగేవారు. సంస్థ కుదురుకుంటున్న సమయంలో 34 ఏళ్లకే హకీం మరణించారు. దాంతో ఆయన భార్య రబియా బేగం ఆ సంస్థ బాధ్యతని తలకెత్తుకున్నారు. అప్పటికి పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు అయినా ధైర్యంగానే ఆ సంస్థను నిలబెట్టారు ఆమె. అంతా బాగుంది అనుకుంటున్న సమయానికి ఆ కుటుంబానికి దేశ విభజన రూపంలో మరో సవాలు ఎదురైంది. వాళ్ళ కుటుంబం మొత్తం ఇండియాని విడిచి పాకిస్తాన్కి వెళ్ళక తప్పని పరిస్థితి. ఆ సమయంలో రబియా పెద్ద కొడుకు 14 ఏళ్ల అబ్దుల్ హమీద్ ఇండియాలోనే ఉండి హమ్దర్ద్ను నడిపే బాధ్యత తీసుకుంటే, చిన్న కొడుకు మహమ్మద్ పాకిస్తాన్ వెళ్ళిపోయి కొన్నాళ్లకు అక్కడ ఈ డ్రింక్ తయారీని మొదలుపెట్టాడు. పాకిస్తాన్లో ఈ పానీయం ప్రజల ఆదరణ పొంది జాతీయ పానీయంగా మారింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లోను, అక్కడి నుంచి అమెరికా, కెనడా, గల్ఫ్
అలాంటి దేశాలతో 40 దేశాలకు విస్తరించింది. ఎక్కడైనా ఈ పానీయానికి ఒకే తరహా రుచి ఉండటం విశేషం. హమ్దర్ద్ ఇండియా కేవలం రూ అబ్జాని మాత్రమే తయారు చేయదు. నాణ్యమైన మసాలా దినుసులు సహా 500కు పైగా వివిధ రకాల ఆహార ఔషధ ఉత్పత్తులని అందిస్తుంది. అయితే మొత్తం రాబడిలో రూ అబ్జా అమ్మకాలదే సింహభాగం కావటం విశేషం. ఏటా 4 కోట్ల బాటిళ్లు అమ్ముడుపోతాయంట. చాలా విషయాల్లో దాయాదుల్లా ప్రవర్తించే భారత్, పాకిస్తాన్లు రూ అబ్జా విషయంలో మాత్రం రాజీ పడ్డాయట. ఎందుకంటే 6 ఏళ్ల క్రితం ఈ పానీయం తయారీకి కావలసిన ముడి సరుకు నిండుకుంటే అప్పుడు పాకిస్తానే మన దేశానికి ఆ సరుకుని పంపించి తయారీ ఆగిపోకుండా చూసిందట. మరి సమాజానికి తిరిగి ఇవ్వాలనేటువంటి ఆలోచన, సంపాదన ఒకటే ముఖ్యం కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడం ముఖ్యమే అనుకున్న రబియా బేగం 1922లోనే హమ్దర్ద్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. అది తన భర్త ఆశయం కూడా. హమ్దర్ద్ అంటే సానుభూతి అని అర్థం. తమ సంపాదనలో 85% వాటాని అవసరంలో ఉన్న పేదవారికి ఇవ్వాలనేది తొలినాటి లక్ష్యం. ఒక్క మన దేశంలోనే ఏటా 1000 కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉంది. సేవకు పోను మిగిలిన 15% వాటాని మాత్రమే తిరిగి కొత్త ఉత్పత్తుల తయారీకి పెట్టుబడిగా వాడుకుంటుంది. 60 సంవత్సరాల క్రితం ఢిల్లీలో 91 ఎకరాల్లో హమ్దర్ద్ నేషనల్ ఫౌండేషన్ను స్థాపించి ఉచిత చదువు, వైద్య సేవలు, నైపుణ్యాల శిక్షణ, ఉపాధి కల్పన అటువంటి విషయాలపైన దృష్టి పెట్టింది. జామియా హమ్దర్ద్ యూనివర్సిటీని స్థాపించి పేద విద్యార్థులను ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదివిస్తుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తుంది. హమ్దర్ద్ స్టడీ సర్కిల్ సెంటర్ ద్వారా సివిల్ సర్వీసెస్ సహా ఇతర పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు 30 ఏళ్లుగా ఉచితంగా కోచింగ్ కూడా అందిస్తుందండి. ఇదన్నమాట హమ్దర్ద్ వారి రూ అబ్జా చల్లని సేవ అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సమాచారంతో జ్ఞానాంశంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.